అసలు అనూష గురించి అసలు ఇక్కడ దాకా ఈ స్టేజ్‌కి రావడానికి వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ? ఆల్రెడీ చాలామంది మళ్ళీ సింపతి అనుకుంటారు. సో నువ్వు నన్ను 100 సార్లు అడిగినా నేను ఒకటే బ్యాక్ స్టోరీ చెప్తా. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అదే చెప్తా. ఐఎమ్ నార్మల్ గర్ల్ చైల్డ్. నేను గర్ల్స్ స్కూల్లో చదువుకున్నా. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నా, ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ కాజీపేట్. మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ ఎర్లీ ఏజ్లో చేసుకున్నారు. మమ్మీకి సెటిల్మెంట్ లేదు, డాడీకి సెటిల్మెంట్ లేదు. ఫీజు కట్టడానికి కూడా మమ్మీ దగ్గర డబ్బులు లేకపోతుండే, బికాజ్ ఆమెనే ప్రైవేట్ స్కూల్ టీచర్. మమ్మీకి 300 400 సాలరీ వస్తుంది. షీఈ్ 18 years old అప్పుడు. నేను ఆల్రెడీ వచ్చేసిన బయటికి. సో లేక మా మమ్మీకి ఏంటి అని అంటే, ఒక క్రిస్టియన్ మిషనరీలో చదివితే అప్పుడు ఆ ఫాతిమా స్కూల్లో ఎట్లా అంటే ఎంట్రన్స్ రాయాలన్నమాట. నీకు ఫ్రీ సీట్ వస్తే 10th వరకు ఫ్రీ. అండ్ డిసిప్లిన్ బాగుంటుంది క్రిస్టియన్ స్కూల్స్లో. లైక్ ఎట్లా అంటే సిస్టర్స్ ఉంటారు అందులో, చాలా డిసిప్లిన్. మమ్మీ సెంటెన్స్లో చదువుకుంది. ఆమెకి ఏముందంటే ఇక్కడ వస్తే డిసిప్లిన్ ఉంటుంది అండ్ మనీ కూడా ఉండదు. ఒక్కసారి నువ్వు ఎంట్రన్స్ రాసి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ లేకపోతే సంథింగ్, ఇప్పుడు 4th క్లాస్కి వెళ్తున్నాం అనుకో, 3rd క్లాస్ది ఎగ్జామ్ పెడతారు. అయిపోయిన కోర్స్ ఎగ్జామ్ పెడతారు. వస్తే నా కూతురు ఒక బర్డెన్ ఉండదు, ఫీజ్ బర్డెన్ ఉండదు అని చెప్పేసి నేను ఒక 12 to 15 kilometers ట్రావెల్ చేస్తుండే ఆర్టీసీ బస్లో 4th క్లాస్ ఒక్కదాన్ని.